पशुवान् भवति योपामतानायम् आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् అయ్యో అర్జున్ అర్జున్ ఏమవుతుందిరా? ఏమైంది అర్జున్? ముగ్గురు కొడుకు కడుపును భరించాడు. ముక్కు తీసేయగానే ఎలా మెలిక తిరిగిపోతున్నాడు చూడు. అత్తయ్య అర్జున్ నోట్లో నుంచి రక్తం వస్తుంది అత్తయ్య. ఏమైతుందిరా? అన్నయ్య ప్రాణాలు కాపాడుకోవడం కష్టమే నాన్న. నోట్లోంచి బ్లడ్ వస్తుందంటే చాలా డేంజర్ నాన్న. లేదన్నయ్య, నేను అంజలిని చూడాలి. అంజలి రావాలి. అంజలిని వదిలేసి వెళ్ళిపోయిందిరా. గంటలో వస్తాను మనిషి 2 గంటలైనా ఇంకా రాలేదు. బతుకుంటే హాస్పిటల్ కలుసుకోవచ్చురా, చచ్చిపోతే ఏం చేస్తావు? నా మాట విను అర్జున్. నేను మంచం దిగి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పిందన్నయ్య అంజలి. అయ్యో ముక్కు చెరిపేశాం కదరా, ఇంక బయటికి వెళ్ళొచ్చు. ఇంకా అంజలి అంజలి అంటే ప్రాణాలు పోతాయిరా చిన్నోడా. నా ప్రాణాలు పోయినా పర్వాలేదమ్మా. అంజలికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్న తృప్తితో నన్న కళ్ళు మూస్తానమ్మా. నేను చచ్చిపోతే అంజలిని జాగ్రత్తగా చూసుకుంటారు కదమ్మా. పూజ, అంజలి అంటే నీకు ఇష్టం కదా? ఈ అన్నయ్య అంటే కూడా ఇష్టమే కదా? పూజ, నన్ను ఎలా చూసుకుంటున్నావో అంజలిని కూడా అలాగే చూసుకోవాలి. నీకేం కాదన్నయ్య, ప్లీజ్ అలా మాట్లాడకు. అంజలి వదిన నువ్వు లేకపోతే బ్రతకలేదన్నయ్య. ఇంక చాలా ఆపవే. అంత ప్రేమే ఉంటే పెళ్లి రోజు ఇలా మగుడు వదిలి పెట్టి వెళ్ళిపోతుందా? ముదనష్టం మొహంది. అమ్మా నువ్వు నోరు మూసుకుంటావా? ఏమండి ఏంటి ఆవేశం? ఊరుకోండి. అరే చిన్నడా చిన్నడా, అయ్యో. ఓం యోపాం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి యోపామతానాయం. శారద కర్మలు చేసి నాకు పిండం పెడితే ఈ దేహం నాశనమైపోతుంది. నాలో శక్తి క్రమంగా తగ్గిపోతుంది.
ఆపాలి ఆపాలి. ఎలాగైనా పిండ ప్రదానం జరగకుండా చూడాలి. స్వామి, నా శక్తి శరీరం నశించిపోవాలని ఇవన్నీ చేస్తున్నావని నాకు తెలుసు. అంజలి, ధర్మబాబాయ్, స్వామీజీ ముగ్గురు ఒకటైపోయారు. నా అంతు చూడాలని ప్రయత్నిస్తున్నారు. వస్తున్నానే అంజలి. నువ్వు అర్జున్ని కాపాడుకుంటావో, నా శరీరం నాశనం కాకుండా చూసుకుంటావో నువ్వే తేల్చుకో. ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆసౌ వై అసపన్నాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యమాయతనం వేద ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति योपामतानायम् आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायुरायतनं वेद आयतनवान् भवति अपो वै वायुरायतनम्. అంజలి, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? ఏంటి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి? నేను గుర్తుకొచ్చానా? నువ్వు కాదు, మా గీతక్క గుర్తొచ్చింది. నేను గీతనే, మీ అక్కని. మా అక్కవి కాదు నువ్వు. ఆ ప్రేమని నువ్వు చూపించలేవు. కక్షతో ప్రతీకారంతో తిరుగుతున్న ప్రేతాత్మవి నువ్వు. ఆ పగ ప్రతీకారాలు అర్జున్ని నువ్వు పెళ్లి చేసుకోవడం వల్లే వచ్చాయే. నీ భర్త ప్రాణాలు నాకిచ్చాయి. నిన్ను అప్పటి గీత కన్నా బాగా చూసుకుంటాను. నార్మల్ రాక్షసి కన్నా జాలి దయ ఉంటాయేమో కానీ నీలాంటి దుర్మార్గురాలికి విచక్షణ కూడా ఉండదు. ఇక్కడి నుంచి నన్ను పంపించడానికే ఈ శ్రాద్ధ కర్మలు పెడుతున్నారు కదా. పోతాను, కానీ అర్జున్ని తీసుకొనే వెళ్తాను. బావని నువ్వు ఏమీ చేయలేవు. తన చుట్టూ రక్షణ రేఖ గీసే వచ్చాను. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు కంటున్న పగటి కలలు ఇంకా చెదిరిపోలేదేంటా అని నవ్వుతున్నాను. రక్షణ రేఖల నువ్వు వేసిన ముగ్గు కాంతమత్తయ్య ఎప్పుడో చెరిపేసింది. అంజలి అంజలి అని కలవరించే అర్జున్ నోటి వెంట ఇప్పుడు రక్తం వస్తుంది. నన్ను నాశనం చేసే లోపే
అర్జున్ ప్రాణాలు పోతాయి. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్తున్నావు కదా? నన్ను మోసం చేయాలని చూస్తున్నావు కదా? నీ మొగుడు నా ప్రియుడు చచ్చిపోయే ముందు అబద్ధాలాడి ఆలస్యం ఎందుకు చేస్తాను చెల్లెలా? కావాలంటే ఇంటికి ఫోన్ చేసి ప్రాణం పోయిందా లేదా అని కనుక్కో. హలో అక్క, చెప్పంజలి. అక్క, బావకి ఎలా ఉంది? బానే ఉన్నాడు కదా? చాలా సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఏమైంది? నువ్వు వేసిన ముగ్గుని అత్తయ్య నీళ్లు కొట్టి చెరిపేసింది. కడుపు నొప్పితో బాధపడుతున్న అర్జున్కి ఏమైందో ఏంటో. సడన్ గా ఇప్పుడు నోట్లో నుంచి బ్లడ్ కూడా వస్తుంది. త్వరగా వచ్చే అంజలి. హాస్పిటల్ కి వెళ్దామన్నా నువ్వు మంచం దిగి రావద్దన్నావని మొండికేస్తున్నాడు. అలాగే బ్లీడింగ్ అవుతే అర్జున్ ప్రాణాలు కాపాడటం కష్టం. త్వరగా వచ్చే అంజలి, కమ్ ఫాస్ట్. వస్తున్నానక్క, వస్తున్నాను. ఏంటి, నేను చెప్పింది నిజమేనా? నీకు దండం పెడతాను. బావనేం చేయకు, వదిలే. దెయ్యానికి దండం పెట్టకూడదు అంజలి, దేవుడికే పెట్టాలి. అలా మాట్లాడుకో. బావకేం కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఆపేయ్, ఈ శ్రాద్ధ కర్మలు పూర్తి కాకుండా ఆపేయ్. నేను నాశనం కాకుండా అడ్డుకోవాలంటే పిండ ప్రదానాన్ని చెల్లచెదురు చేశాయి. లేదంటే నేను క్షీణిస్తాను. అక్కడ అర్జున్ చచ్చిపోతాడు. నీ ప్రాణానికి ప్రాణమైన బావ ప్రాణం నిలబడాలంటే నా పిండ ప్రదానం ఆగిపోవాలి. నన్ను శక్తిహీనురాల్ని చేస్తావో నీ భర్త ప్రాణాలు కాపాడుకుంటావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నేను ఈ కార్యక్రమాన్ని ఆపేస్తే నా బావ ప్రాణాన్ని ఏం చేయవని నమ్మకం ఏంటి? మాటిస్తున్నాను. నాకు నీ మీద ఎంత పగున్నా ఈసారికి మాత్రం అర్జున్ని ఏమీ చెయ్యను. వెళ్ళి ఆపు. యోపాం పుష్పం వేద పుష్పవాన్. పూజ సమాప్తమైంది. ఈ పిండాలను తీసుకెళ్లి నీళ్లలో వదిలేసిరండి. అలాగే. యోపామతానాయం ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి. స్వామి, స్వామి, ఏమిటమ్మా? స్వామి, ఈ శ్రాద్ధ కర్మల కార్యక్రమాన్ని ఆపేయండి. నా మాటని మన్నించండి స్వామి. అక్కడ నా భర్తకి బాలేదు. మీ అత్తమ్మ ముగ్గు జరిపేసింది. నీ భర్త కడుపు నొప్పితో వెలవెల్లాడుతూ ఇప్పుడు రక్తం గక్కుతున్నాడు, అంతేగా? అంతేగాని అంత తేలిగ్గా చెప్తున్నారేంటి స్వామి? అక్కడ నా బావ ప్రాణాలు పోతున్నాయి. అదంతా ప్రేతాత్మ ఆడిస్తున్న నాటకం అంజలి. దాని మాయకు నువ్వు లొంగిపోతే ఈ ప్రయత్నం కూడా వృధా అయిపోతుంది. అది మాయ కాదు స్వామి. నేను ఫోన్ చేసి మాట్లాడాను.
బావ పరిస్థితి విషమిస్తుందని హేమక్క చెప్పింది. నన్ను వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నువ్వు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళు. ధర్మ ఒక్కడు ఉంటే చాలు. ఈ శారద కర్మలని ఆపేస్తేనే అర్జున్ బావ తిరిగి మామూలు మనిషి అవుతాడు. లేదంటే ఓ దయ్యం నా బావని చంపేస్తుంది. నేనుండగా అదేమీ చేయలేదు. తర్పణం వదిలిన మరుక్షణం దాని శక్తి క్షీణిస్తుంది. అప్పుడది ఎవరిని ఏమీ చేయలేదు. అంతవరకు నా భర్త బ్రతికే ఉంటాడా? నా మాట వినండి స్వామి. నా మాట నమ్ము అంజలి. అయ్యో, మీరే నా మాట వినండి. వద్దు వద్దు, ఈ పిండ ప్రధానం ఏమి వద్దు. నా బావని బ్రతికించుకోవాలి. నా మాంగళ్యాన్ని కాపాడుకోవాలి. అంజలి 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 అంజలి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేశావు? ధర్మ, నిలదీయకు, వదిలే. స్వామి, శారద కర్మలు ఆగిపోతే ఆ ప్రేతాత్మ ఇంకా బలపడుతుందని చెప్పారు కదా. మాంగళ్య బలం మీద ఆ ప్రేతాత్మ దెబ్బ కొట్టింది. నా బావ కోసం ప్రాణాలైనా ఇస్తాను స్వామి. అందుకే ఇలా చేశాను. నన్ను క్షమించండి. ఇప్పుడు ఆ ప్రేతాత్మని భర్తని వదిలేస్తున్నది ఎలా అనుకుంటావమ్మా? ఈ పిండ ప్రదానం పూర్తయి ఉంటే ఆ ప్రేతాత్మ మీ కుటుంబం వైపు చూసేదే కాదు, ఈ ప్రయత్నం కూడా నీరుగార్చావు. వెళ్ళు, కష్టాల్ని స్వీకరిస్తూనే నీ మాంగళ్యాన్ని కాపాడుకో. వెళ్ళ. స్వామి, మరిప్పుడు ఆ ప్రేతాత్మను నాశనం చేయకపోతే ఎలా? వచ్చే అమావాస్య రోజున చివరి ప్రయత్నం చేద్దాం. వాడు కొంచెం కోలుకున్నాడు రా. అవునా నాన్నా, బాబు, అర్జున్, నాన్నా ఓసారి కళ్ళు తెరిచి చూడరా నాన్నా. బాబు అర్జున్, బాబు, అంజలి వచ్చిందా నాన్న? నీకు అంజలి తప్ప ఎవరు కనపట్లేదురా. కన్న తల్లిదండ్రులు కన్నీళ్లు పడుతున్నా నీ కళ్ళు అంజలి కోసమే ఎదురు చూస్తున్నాయి. అలా మాట్లాడతావేంటమ్మా? అర్జున్ బతికాడంటే కేవలం అంజలి కోసమే. అంజలి వల్లే బతికున్నాడు. ఏ పూజలు చేసిందో, ఏ దేవుణ్ణి మొక్కిందో. దాన్ని పొగిడింది చాలు, నోరు మూస్తావా? ఎవరు ఫోన్ చేస్తున్నారో మాకు కూడా తెలియాలి. అంజలి అత్తయ్య. దాంతో సీక్రెట్స్ ఏమన్నాయే? ఇక్కడేమన్నా మాట్లాడు. అలాగే అత్తయ్య. హలో అంజలి. హలో అక్క. అక్క, ఆయనకెలా ఉందక్క?
ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు అంజలి, అర్జున్ సేఫ్ గానే ఉన్నాడు. ఏమంటున్నది? అర్జున్కి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది అత్తయ్య. హలో, అత్తయ్య, నువ్వెక్కడున్నావు కోడలా? అత్తయ్య, నేను బయట ఉన్నాను, వచ్చేస్తాను. నువ్వు బలాదూర్ తిరుగుతున్నావని నాకు తెలిసే